ఇప్పుడు వచ్చేది రెండో రాకడని అందరికీ తెలుసు. అయితే మొదటి రాక ఎప్పుడొచ్చింది? సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, ఫస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు నరవతారుగా వస్తున్న రెండోసారి అది రెండో రాకడ అంటారు. యేసుక్రీస్తు నరవతారంలో వచ్చిన మొదటిసారి అది మొదటి రాకడ అన్నారు. ఆ రాకడ అంటే ఏంటంటే కమింగ్ ఆఫ్ ద క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు కరెక్ట్గా 2015 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీద బెత్లెహేంలో ఆయన పశువుల పాకలో జన్మించారు. అదే దాని గురించే మాట్లాడుతున్నారు మొదటి రాకడని. లాజికల్గా రెండో రాకడ ఏంటంటే ఆయన వస్తున్న సమయం. థ్యాంక్ యూ. అట్లాగైతే మొదటి రాకడలో ఎవరైనా ఎత్తపడ్డారా? ఇక్కడ మొదటి రాకడ రెండో రాకడ అనేసి ఒక థియలాజికల్ ఐడియాస్ అనేది ప్రజ్వలవడం మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాకడ అంటే దేవుడు యేసయ్య బెత్లెహేంలో పుట్టిన విషయము కనబడతా ఉంది, అది మొదటి రాకడ. ఆయన పుట్టిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత సమాధి గెలిచి లేచిన తర్వాత ఆయనతో పాటు 40 మంది చాలా మంది సమాధులు లేవటం మనం చూస్తూ ఉన్నాం. సమాధులు తెరబడ్డాయి. ఆయన ఎప్పుడైతే బయటకు లేచాడో అనేక మంది సమాధులు తెరబడ్డాయి, చనిపోయిన తిరిగి లెగటము వాక్య ప్రకారం చూసుకుంటున్నాం. అంతేకాకుండా చాలా మంది రెండో రాకడ అంటే వారి భావన ఏంటంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశం వచ్చే వేళ రెండో రాకడ అని, కొంతమంది అంటే ఆయన తీర్పు తీర్చడానికి వచ్చే వేళ రెండో రాకడని ఆయన అంటారు, చాలా మంది అంటారు. చాలా మందికి మొదటి రాకడ ఏంటంటే మధ్యాకాశానికి వచ్చి విందుకు పిలుస్తారు కదా, అది మొదటి రాకడ. ఆ తర్వాత వచ్చేది రెండో రాకడ అని ఒక అభిప్రాయం ఉన్నది. రెండో రాకడ అంటే తీర్పు తెచ్చే రోజు, మొదటి రాకడ అంటేనేమో మధ్యాకాశానికి వచ్చే రోజు. ఇవాళ వాక్యం చూసుకుందాం ఒకసారి. మొదటి రాకడ ఏంటి, రెండో రాకడ ఏంటి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ రెండో రాకడ గురించి చూసుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాము. బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్, మై రివార్డ్ ఈస్ విత్ మీ అండ్ ఐ విల్ గివ్ టు ఎవ్రీవన్ అకార్డింగ్ టు వాట్ హి హస్ డన్. వారి క్రియలు చెప్పిన వారి ప్రతిఫలం ఇస్తున్నా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేది మాట్లాడు. అది రెండవ రాకడ. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి ఆ 7 ఏళ్ళు విందు పిలిచారు చూడండి, అది మొదటి రాకడగా భావించవచ్చు. యేసుక్రీస్తు వచ్చారు కదా భూమి మీదకి, బెత్లెహేంలో జన్మించారు, అది మొదటి రాకడగా భావించవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ మధ్యాకాశం అయిపోయినంత 1000 ఏళ్ళ పరిపాలన ఉంచారా, ఆ 1000 ఏళ్ళ పరిపాలన భూమికి వచ్చినప్పుడు అది మొదటి రాకడగా భావించవచ్చు. అది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. యేసు బెత్లెహేం పుట్టాడు అనేది మొదటి రాకడ అవ్వచ్చు. మధ్యాకాశానికి వచ్చి ఆ పరిశుద్ధుల్ని మరి ఆ మహిమస్తరంగా మార్చి ఆ 7 ఏళ్ళ విందులో ఉండటం మొదటి రాకడగా భావించవచ్చు. అంతేకాకుండా 1000 ఏళ్ళ పరిపాలన జరిగినప్పుడు ఆయన వస్తాడు భూమి మీదకి, అప్పుడు కూడా 1000 ఏళ్ళ పరిపాలనగా ఉన్న రోజులు కూడా అది మొదటి రాకడగా భావించవచ్చు. కానీ రెండో రాకడ మాత్రము చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇదిగో వస్తున్నాను, వారిని గొర్రెల మేకలుగా వేరు చేస్తా అంటున్నాడు, జడ్జిమెంట్ అన్నాడు. అప్పుడు వారి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానని క్లియర్ చెప్తున్నాడు. అంటే మీ రెండో రాకడ అనేది భూమి మీదకి వచ్చినప్పుడా, పరలోకం వచ్చినప్పుడా అనేది ఏది ఒక్కరించబడలేదు. కానీ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అని మాత్రము చాలా క్లియర్గా చెప్పింది. కాబట్టి మీ ఇష్టం, అది మొదటి రాకడ ఏది తీసుకున్నా కానీ అది పెద్దగా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ రెండో రాకడ మాత్రం చాలా డేంజరస్ ఉంటుంది. బెటర్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.